ప్రభునామమున అందరికీ శుభములు, వందనమన్నతులు. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి 146వ కీర్తన 5వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఏమనంట? యెహోవా మీద ఆశ పెట్టుకుని వారు ధన్యులంట. అలాగే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనుషులను, రాజులను ఎవరిని ఆశ్రయించినప్పటికీ కూడా మనకు కావలసినది మనకు దొరకదు. మన దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మనం ఏది కావాలో అది ప్రతిదీ కూడా మన ఆశ భంగము కానేరకుండా మనం పొందుకునే వారముగా ఉంటుంటాము. అయితే ఇందులో ఆయన్ని ఆశ్రయించే వారికి ఎలాగునా ఉంటుంది అనంటే ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. మరి బైబిల్లో చూసినట్లయితే మనం ఎన్నో వాగ్దానం మనం చూస్తున్నాం. ఇదిగో ఇందులో 146వ కీర్తన అంతా కూడా అసలు ఆయన చేయు కార్యములు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేకుండా ఆయన చేయు కార్యములన్నీ కనబడుతుంటుంది. అలాగే 147వ కీర్తనలో కూడా అలాగున్నే ఎంతో గొప్పగా కనబడుతూ ఉంటుంది. అలాగున మనము ఆయన వాక్యాన్ని చదవగలిగితే, ఆయనలో మనం నిలబడగలిగితే, స్థిరపరచబడగలిగితే, నువ్వు ఏది కావాలని అడుగుతున్నావో, దేనికోసం ఆశపడుతున్నావో ప్రతిదీ కూడా మనం పొందుకునే వారముగా ఉంటాము, స్వతంత్రించుకునే వారముగా ఉంటాము. కనుక మనము మనుషులను ఆశ్రయించక, కష్టం రాగానే, శ్రమ రాగానే మనము ఎవరికి కాల్ చేయాలి? ఇప్పుడు మనకి ధనావసరత వచ్చింది, లేదు ఇంకేదైనా సమస్య వచ్చింది, ఇంకేదైనా ఇబ్బంది వచ్చింది, ఎవరికి కాల్ చేయాలి, ఎవరిని అడగాలి అనడం కంటే కూడా ప్రాముఖ్యంగా మనము గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుణ్ణి ప్రార్థన చేయడము, లేదు నీ మనసుకు శ్రమ రాగానే దేవునికి ప్రార్థన చేయడము మనం అలవాటు చేసుకున్నట్లయితే దేవుని కార్యాలను, దేవుడు మనకు తోడుండే ఆయన దక్షిణ హస్తాన్ని, ఆయన ప్రేమను మనం రుచి చూడగలుగుతాము. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.